ఈ వీడియో చూసే ముందు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ నేమ్ వచ్చేసి ఏఆర్ ఆటోమోటివ్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి నోటిఫికేషన్ని ఆన్ చేసుకోండి. ఫాలో మై ఇన్స్టాగ్రామ్ ఫర్ మోర్ అప్డేట్స్. ఈ ఇన్స్టాగ్రామ్లో డైలీ అప్డేట్స్ అండ్ న్యూస్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తుంటాను. సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ హలో నమస్తే. ఈ వీడియోలో మారుతి సుజుకి వాళ్ళు రిలీజ్ చేసిన 2017 సబ్ కాంపాక్ట్ సెడాన్ ఫేస్ లిఫ్ట్ డిజైర్ వీడిఐ ఏఎంటీ వర్షన్ చూస్తున్నాం. ఫస్ట్ అండ్ సెకండ్ జనరేషన్లో మనకి ZDI ప్లస్ వేరియంట్ ఇవ్వలేదు. అండ్ ఏఎంటీ వర్షన్ చూసుకుంటే సెకండ్ అండ్ థర్డ్ జనరేషన్లో ఇచ్చారు. మనకు 2008లో ఫస్ట్ జనరేషన్ రిలీజ్ చేశారు, 2012లో సెకండ్ జనరేషన్ రిలీజ్ చేశారు, 2017లో థర్డ్ జనరేషన్ రిలీజ్ చేశారు. దీని 3 జనరేషన్స్లో డిఫరెన్స్ ఏంటిది అంటే మనకి వీల్ బేస్, విడ్త్ అండ్ మనకి సబ్ 4 మీటర్ సెడాన్ రిలీజ్ చేశారు. టోటల్గా ప్లాట్ఫామ్ అండ్ డిజైన్ అండ్ నేమ్ కూడా స్విఫ్ట్ డిజైర్లో స్విఫ్ట్ అనేది కట్ ఆఫ్ చేసి డిజైర్ అనే నేమ్ తెచ్చారు. మనకి ఇది ఫుల్లీ లోడెడ్ స్పెసిఫికేషన్ బడ్జెట్ కార్ విత్ ఏఎంటీ ఇన్ వీడిఐ వర్షన్ అని కూడా చెప్పుకోవచ్చు. మనకి ఇంజన్ డీటెయిల్స్ చూసుకున్నా కానీ 3 జనరేషన్స్లో సేమ్ ఇంజన్ ఇచ్చారు. 1.3 లీటర్ డీజిల్ ఇంజన్ D13A సిరీస్ DDIS టర్బో డీజిల్ ఇంజన్ ఇచ్చారు. విత్ 5 స్పీడ్ మాన్యువల్ అండ్ ఏఎంటీ ట్రాన్స్మిషన్ ఇచ్చారు. మనకి ఫ్రంట్ లుక్లో రేడియేటర్ గ్రిల్ చూసుకుంటే మనకి సిల్వర్ క్రోమ్లో ఇచ్చారు. అండ్ డౌన్ బంపర్ ఫాగ్ ల్యాంప్ డౌన్ చూసుకున్నా కానీ మనకి సిల్వర్ క్రోమ్ గార్నిష్లో ఇచ్చారు. అండ్ మనకి రేర్ బ్యాక్ సైడ్ టెయిల్ గేట్కి చూసుకున్నా కానీ సిల్వర్ క్రోమ్ బోర్డులో ఇచ్చారు. ఎక్కడ చూసుకున్నా మనకి సిల్వర్లో ఇచ్చారు. అండ్ మనకి సుజుకి బ్యాడ్జింగ్ కూడా సిల్వర్ క్రోమ్ గార్నిష్లో ఇచ్చారు. మనకి టైర్ ప్రొఫైల్స్ వీడిఐకి అండ్ ZDIకి డిఫరెన్స్ ఉంది. వీడిఐలో మనకి 165/80 14 ఇంచెస్ టైర్స్ ఉన్నాయి. మనకి సస్పెన్షన్ ఫ్రంట్ వచ్చేసి మ్యాక్ఫర్సన్ స్టడ్ కాయిల్ స్ప్రింగ్ ఉంది. బ్యాక్ సస్పెన్షన్ టార్షన్ బీమ్ స్టడ్ కాయిల్ స్ప్రింగ్ ఉంది. 378 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ ఇచ్చారు. ఇది ఒక బెస్ట్ అని కూడా చెప్పుకోవచ్చు. ఓల్డ్ వెహికల్కి కంపేర్ చేసుకుంటే ఇది ఒక వీల్ బేస్ పెరిగింది కాబట్టి మనకి బూట్ స్పేస్ కూడా ఇంక్రీజ్ చేశారు. అండ్ మనకి ఇంటీరియర్ చూసుకుంటే రేర్ డోర్కి చూసుకుంటే మనకి గ్రాబ్ హ్యాండిల్ ఇచ్చారు, పవర్ విండో బటన్ ఇచ్చారు అండ్ 1 లీటర్ వాటర్ బాటిల్ హోల్డర్ ఇచ్చారు. 2 హెడ్ రెస్ట్ ఇచ్చారు విత్ ఆర్మ్ రెస్ట్ ఇచ్చారు. మనకి సీటింగ్ కంఫర్ట్ అనేది చాలా బెస్ట్లో ఉంది థర్డ్ జనరేషన్ డిజైర్లో. మనకి లెగ్ రూమ్ చూసుకుంటే ఇట్స్ బెటర్ అని కూడా చెప్పుకోవచ్చు. మనకి ఓల్డ్ వెహికల్ నుంచి మనకి న్యూ జనరేషన్ డిజైర్కి కంపేర్ చేసుకుంటే లెగ్ రూమ్ అండ్ థాయ్ సపోర్ట్ అండ్ మనకి లంబార్ సపోర్ట్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. ఈ కార్ మనకి చాలా బెస్ట్లో ఉంది. సీటింగ్ కంఫర్ట్లో రేర్ సీట్లో కానీ ఫ్రంట్ సీట్ కంఫర్టబుల్లో కానీ మీరు తీసుకోవచ్చు. ఈ కార్ డిజైర్ సీట్ కంఫర్ట్ కూడా అలా పర్ఫెక్ట్గా ఉంది. సీటింగ్కి మాత్రం మనం 5 స్టార్ రేటింగ్ ఇవ్వచ్చు. డిజైర్లో మనకి డ్రైవింగ్ చేసినప్పుడు కూడా రేర్ సీట్లో మనకి ఎట్లాంటి డిస్టర్బెన్సెస్ ఉండదు బాడీకి. అండ్ సపోర్ట్ రెక్లైన్ కూడా ఈజీగా ఉంది అండ్ సపోర్ట్ కూడా చాలా బెటర్గా ఉంది. మనకి రేర్లో ఏసీ వెంట్స్ ఇచ్చారు విత్ 12 వోల్టేజ్ పవర్ సాకెట్ అండ్ మొబైల్ హోల్డర్ కూడా ఇచ్చారు. ఇది ఒక బెస్ట్ అని కూడా చెప్పుకోవచ్చు ఈ పర్టికులర్ కార్లో. మనకి ఇంటీరియర్ డ్యూయల్ టోన్లో ఇచ్చారు అండ్ మనకి వుడ్ ఆర్నమెంటేషన్ నైస్ లుకింగ్ ఇంటీరియర్ కూడా అని చెప్పుకోవచ్చు. 4 ఇండికేటర్స్ హజార్డస్ లైట్ ఇచ్చారు అండ్ ఏసీ వెంట్స్ కూడా గుడ్ లుకింగ్ లో ఉన్నాయి. అండ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ బ్లూటూత్ కనెక్టివిటీ ఇచ్చారు. బ్లూటూత్ అండ్ CD అండ్ యాపిల్ కార్ప్లే కనెక్ట్ చేయాలి. అది ఓన్లీ ZDI వర్షన్లో ఉంటుంది. మనకి వీడియోలో మాన్యువల్ ఏసీ ఇచ్చారు. ZDIలో ఆటోమేటెడ్ కంట్రోల్ ఉంటుంది. మనకి ఇక్కడ 4 లెవెల్స్ ఆఫ్ ఏసీ ఫ్యాన్ ఇచ్చారు. మనకి మోడ్స్ ఇచ్చారు, టెంపరేచర్, కూల్ ఏసీ ఇచ్చారు. అండ్ మనకి డౌన్ చూసుకుంటే మనకి 12 వోల్టేజ్ పవర్ సాకెట్ ఇచ్చారు, యాక్సెసరీ సాకెట్ అండ్ చూసుకుంటే మొబైల్ హోల్డర్ అండ్ యాస్ట్రే కూడా ఇచ్చారు. అండ్ మనకి కింద గేర్ రాడ్ చూసుకుంటే లెదర్ ర్యాపింగ్ డస్ట్ కవర్ ఇచ్చారు. ఇన్సైడ్ రేర్ వ్యూ మిర్రర్ అడ్జస్టబుల్ ఇచ్చారు, నైట్ విజన్ అండ్ డే విజన్. మనకి డ్రైవర్ సైడ్ వ్యానిటీ మిర్రర్ ఇవ్వలేదు. సన్ వైజర్ విత్ టికెట్ హోల్డర్ ఇచ్చారు. కో ప్యాసింజర్కి
సన్వైజర్ విత్ వ్యానిటీ మిర్రర్ ఇచ్చారు. గ్రాబ్ హ్యాండిల్స్కి మనకి కోట్ హుక్స్ కూడా ఇచ్చారు. మనకి స్టీరింగ్ మౌంటెడ్కి కంట్రోల్స్ ఇచ్చారు విత్ కాల్ బటన్స్ కూడా ఇచ్చారు. మనం ఫ్రంట్ డోర్ చూసుకుంటే 4 పవర్ విండోస్ ఇచ్చారు. యాంటీ పిచ్ పవర్ విండో ఇచ్చారు. అవుట్ సైడ్ రియర్ వ్యూ మిర్రర్కి ఇంటర్నల్ అడ్జస్టబుల్ కూడా ఇచ్చారు. ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ అవుట్ సైడ్ రియర్ వ్యూ మిర్రర్ ఇచ్చారు. అండ్ మనకి డోర్ కూడా చూసుకుంటే డ్యూయల్ టోన్ కాంబినేషన్లో ఇచ్చారు. సిల్వర్ క్రోమ్లో మనకి డోర్ లిడ్ ఓపెనర్ ఇచ్చారు. మనకి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో చూసుకుంటే ఆర్పిఎం అండ్ స్పీడోమీటర్ గుడ్ లుకింగ్లో ఉన్నాయి. విత్ అనలాగ్లో ఇచ్చారు. అవుట్ సైడ్ టెంపరేచర్ వచ్చేసి మనకి వీడియో ఏఎంటీ వర్షన్లోనే ఉంటుంది. మనకి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే ఇచ్చారు. అవుట్ సైడ్ టెంపరేచర్ డిస్ప్లే, లో ఫ్యూయల్ వార్నింగ్ ల్యాంప్, అండ్ మనకి ఫ్రంట్ డోర్ ల్యాంప్, టాకోమీటర్ ఇచ్చారు. మనకి ఇంజన్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే ఫస్ట్ ఐడిలో ఉన్నప్పుడు మనకు 990 ఆర్పిఎం వరకు మెయింటైన్ చేయగలుగుతాం. మనకి ఆటో గేర్ షిఫ్ట్ కాబట్టి డ్రైవింగ్ మోడ్లో పెడితే మనకి ఫస్ట్ గేర్లో ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో మనకు చూపిస్తుంది. ఆటోమేటిక్గా టార్క్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. యాక్సిలరేషన్ ఇవ్వకున్నా కానీ మనకి స్పీడ్ ఎంత మెయింటైన్ చేయగలుగుతాం అంటే 10 స్పీడ్ వరకు మెయింటైన్ చేయగలుగుతాం. యాక్సిలరేషన్ ఇచ్చినప్పుడు మనకి 2500 ఆర్పిఎం మెయింటైన్ అయినప్పుడు మనకి సెకండ్ గేర్ చేంజ్ అవుతుంది. అండ్ 2000 ఆర్పిఎం పడ్డప్పుడు మనకి థర్డ్ గేర్ అనేది చేంజ్ అవుతుంది. మనకి 1800 ఆర్పిఎం వెళ్ళినప్పుడు మనకి ఫోర్త్ గేర్లో పడుతుంది. మనకి ఇంజన్ స్పెసిఫికేషన్ చూసుకుంటే మనకి ఇంజన్ డిస్ప్లేస్మెంట్ చూసుకుంటే 1298 cc, మనకి పవర్ వచ్చేసి 55 హార్స్ పవర్ ఉంది. మనకి టార్క్ వచ్చేసి మనకి 190 న్యూటన్ మీటర్ ఆఫ్ టార్క్ ఉంది. టార్క్ అనేది ఎక్కువగా ఉంది, బట్ హార్స్ పవర్ అనేది తక్కువ ఉంది. హార్స్ పవర్ తక్కువ ఉన్నప్పుడు మనకి అంత పికప్ అనేది ఉండదు ఈ పర్టికులర్ డిజైర్ కార్లో. మనకి ఓల్డ్ స్విఫ్ట్ డిజైర్ ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్ డిజైర్ చూసుకుంటే మనకి దాంట్లో చూసుకుంటే 75 హార్స్ పవర్ ఉంది, 190 న్యూటన్ మీటర్ ఆఫ్ టార్క్ ఫస్ట్ అండ్ సెకండ్ జనరేషన్ కార్స్లలో ఉంది. ఈ థర్డ్ జనరేషన్ కార్లు మనకి హార్స్ పవర్ అనేది తక్కువగా ఉంది. హార్స్ పవర్ తక్కువగా ఉన్నప్పుడు మనకి అంత యాక్సెలరేషన్ ఉండదు, పికప్ ఉండదు. టార్క్ అనేది ఎక్కువగా ఉంది. అది ఓన్లీ మనకి థర్డ్ జనరేషన్ డిజైర్లోనే ఉంది. మనకి ఇంజన్ ఎక్కువ యాక్సిలరేషన్ చేసినప్పుడు కూడా ఎట్లాంటి నాయిస్ లేదు. ఇంజన్ చాలా రిఫైన్మెంట్ చేసి ఇచ్చారు ఫస్ట్ అండ్ సెకండ్ జనరేషన్ డిజైర్లను కంపేర్ చేసి. దాని ఫీడ్బ్యాక్స్ బేస్ చేసి మనకి థర్డ్ జనరేషన్ కార్ ఇంజన్ మనకి డిజైన్ చేసి ఇచ్చారు. మనకి ఇందులో ఇంజన్ సిరీస్ చూసుకుంటే D13L ఉంది. మనకి D13 అంటే మనకి 1.3 లీటర్ డీజిల్ ఇంజన్ అని. మనకి DDIS సిరీస్లో ఉంది. ఇది డైరెక్ట్ డీజిల్ ఇంజెక్షన్ సిస్టమ్. మనకి ఫ్యూయల్ ఇంజెక్షన్ వచ్చేసి కామన్ రైల్ డైరెక్ట్ ఇంజెక్షన్ వచ్చింది. మన ఎయిర్ కూలర్ చూసుకున్నా కానీ మనకి ఎయిర్ కూల్ టర్బో చార్జ్డ్ ఎయిర్ కూల్ ఇంజెక్షన్ సిస్టమ్ ఇచ్చారు. మనకి ఎక్కువ యాక్సెలరేషన్ చేసినప్పుడు కూడా మనకి ఎట్లాంటి నాయిస్ లేదు. మనకి డాంపింగ్ షీట్ అనేది కూడా ఎక్కువ థిక్గా చేసి ఇచ్చారు పర్టికులర్ కార్లో. అండ్ మనకి గేర్ షిఫ్ట్స్ ఆటోమేటిక్ గేర్ షిఫ్ట్లో చూసుకున్నా కానీ మనకి కొంచెం నాయిస్ అనేది వినిపిస్తుంది టక్ టక్ అని. అది ఓన్లీ ఫస్ట్ టు థర్డ్ గేర్ వరకు మనకి నాయిస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఫోర్త్ గేర్లో ఫిఫ్త్ గేర్లో మనకి అట్లాంటి నాయిస్ అనేది ఎక్కువగా లేదు. అది మాన్యువల్లో కూడా మనకు తెలుస్తుంది, కానీ ఆటోమేటిక్లో ఇంకొక నాయిస్ అనేది కొంచెం రెడ్యూస్ చేసి ఇస్తే బెస్ట్ అని ఫీలింగ్. మనకి గేర్ షిఫ్టింగ్ రాడ్ చూసుకున్నా కానీ మనకి రాయల్టీలో ఇచ్చారు, బట్ గేర్ షిఫ్టింగ్ నాయిస్ అనేది కొంచెం రెడ్యూస్ చేయాలి. అండ్ మనకి పవర్ ల్యాగ్ చూసుకున్నా కానీ గేర్ టు గేర్ కొంచెం కార్ అనేది పవర్ ల్యాగ్ అవుతుంది. మనం ఫస్ట్ గేర్లోనే ఎక్కువ యాక్సిలరేషన్ చేసినప్పుడు నాయిస్ అనేది వినిపిస్తుంది, తర్వాత వినిపించట్లేదు. కానీ అది ఓన్లీ 2500 ఆర్పిఎం వెళ్తేనే మనకి
సెకండ్ గేర్లు అనేది షిఫ్ట్ అవుతాం. కానీ ఆటోమేటిక్ తోటి ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఎక్కువ యాక్సలరేషన్ వెళ్ళినప్పుడే మనకి గేర్ షిఫ్ట్ అవుతుంది. బట్ ఎక్కువ యాక్సలరేషన్ చేసి మళ్ళీ పవర్ ల్యాగ్ చేసినప్పుడు కార్ అనేది చాలా స్లో అయిపోయింది. మనకి 0 to 100 చూసుకుంటే మనకి 14 seconds పడుతుంది. అండ్ 0 to 60 km/h చూసుకుంటే మనకి 8 seconds చూపిస్తుంది. ఈ కార్లో డిసడ్వాంటేజ్ ఏంటంటే మనకి రోడ్ కార్నరింగ్లో స్టెబిలిటీ అనేది ఎక్కువగా లేదు. ఈ కార్లో రోల్ ఓవర్ అనేది ఎక్కువగా జరుగుతుంది కార్నరింగ్లో, అదొక డిసడ్వాంటేజ్. కొంచెం జాగ్రత్తగా డ్రైవ్ చేసే బెస్ట్ అని నా ఫీలింగ్. అండ్ మనకి ఇంజన్ నాయిస్ కూడా చూడొచ్చు. మనకి ఇంజన్ నాయిస్ చూసుకున్నా కానీ అంత నాయిస్ అనేది ఇంప్రూవ్మెంట్ చేసి ఇచ్చారు. అంటే నాయిస్ అనేది రెడ్యూస్ చేసి ఓల్డ్ కార్ ఫీడ్బ్యాక్స్ తీసుకొని మనకి దీంట్లో ఇంజన్ నాయిస్ అనేది రెడ్యూస్ చేసి ఇచ్చారు. ఇది ఒక లేటెస్ట్ ఇంజన్ అని కూడా చెప్పుకోవచ్చు ఈ పర్టికులర్ మారుతిలో. కానీ పెట్రోల్ K సిరీస్లో చూసుకున్నా కానీ మనకి ఇంత నాయిస్ ఉండదు. పెట్రోల్ 3 cylinder 4 cylinder వచ్చినా కానీ పెట్రోల్ ఇంజన్ ఫ్యూయల్ ఇంజెక్టెడ్ కాబట్టి దానికి సౌండ్ అనేది ఇంతగా ఉండదు. అండ్ మనకి బ్రేకింగ్ చూసుకున్నా కానీ ఫ్రంట్ వచ్చేసి మనకి డిస్క్ ఇచ్చారు, రేర్ డ్రమ్ ఇచ్చారు. మనకి ఈ కార్లో చూసుకుంటే పవర్ ల్యాగ్ అనేది ఆటోమేటిక్ కార్లో ఉంది. బట్ మాన్యువల్ గేర్ షిఫ్ట్లో పవర్ ల్యాగ్ అనేది ఉండదు. మనకి దీంట్లో లేన్ చేంజర్ ఇండికేటర్ కూడా ఇచ్చారు, అదొక అడ్వాంటేజ్ కూడా ఉంది. మనకి వీల్ రైడ్ అండ్ హ్యాండ్లింగ్ చూసుకున్నా కానీ మనకి కంఫర్ట్ సీటింగ్ ఉంది, కంఫర్టబుల్ ఇచ్చారు. మనకి ఫస్ట్ జనరేషన్ సీటింగ్ చూసుకుంటే అంత కంఫర్ట్ లేకపోయేది. ఈ పర్టికులర్ థర్డ్ జనరేషన్ డిజైర్లో మనకి సీటింగ్ అండ్ రైడింగ్ హ్యాండ్లింగ్ కూడా మనకి పర్ఫెక్ట్గా చేసి ఇచ్చారు. దీనికి 4.5 స్టార్ రేటింగ్ కూడా ఇచ్చారు మన గ్లోబల్ ఎన్క్యాప్ వాళ్ళు. మనకి స్టీరింగ్ వీల్ చూసుకున్నా కానీ మనకి స్మూత్గా ఉంది. దీంట్లో చూసుకుంటే మనకి 0 to ఎప్పుడైతే స్పీడ్ ఇంక్రీజ్ చేసినా కానీ దీంట్లో హార్డ్నెస్ అనేది ఇంక్రీజ్ లేదు, అదొక బ్యాడ్ అని కూడా చెప్పుకోవచ్చు. డిజైర్లో 100 స్పీడ్ వెళ్ళినప్పుడు మనకి స్టీరింగ్ అనేది కొంచెం హార్డ్నెస్ అయ్యి కొంచెం ఇంప్రూవ్ చేస్తుంటే మనకి బెస్ట్ ఉంటుండే, ఎందుకంటే మనకి హ్యాండ్లింగ్ అనేది బెటర్గా ఉంటుండేది. కానీ మనకి స్టీరింగ్ చూసుకున్నా కానీ మనకి గ్రిప్ చాలా బెటర్గా ఉంది ఈ కార్లో. అండ్ మనకి రోడ్ విజన్ కూడా చాలా పర్ఫెక్ట్గా అనిపిస్తుంది. బట్ స్విఫ్ట్ కార్లో అలా ఉండదు, ఇంత విజన్ కనిపించదు. ఓన్లీ డిజైర్లో విజన్ అనేది ఇంప్రూవ్ చేసి ఇచ్చారు. ఓల్డ్ జనరేషన్ కార్స్ చూసుకున్నా కానీ మనకి ఇంత విజన్ అనేది ఉండదు. అండ్ మనకి బ్రేక్స్ కూడా చూడవచ్చు పర్ఫెక్ట్గా ఉన్నాయి. స్టీరింగ్ రైడింగ్ హ్యాండ్లింగ్ చాలా పర్ఫెక్ట్గా బెటర్గా ఇంప్రూవ్ చేసి ఇచ్చారు. దీంట్లో పవర్ ల్యాగ్ అనేది కొంచెం ఇంప్రూవ్ ఉంది, అంటే ఎక్కువగా ఉంది, కొంచెం రెడ్యూస్ చేసి బెటర్గా ఉంటుండేది. మనకి స్పీడ్ బంప్స్ వచ్చినప్పుడు కూడా మనకి దీంట్లో సస్పెన్షన్ అనేది చాలా ఇంప్రూవ్ చేశారు ఓల్డ్ వెహికల్స్ బేస్ చేసుకొని. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.